మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత ప్రయాణంలో కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే ఆలస్యం అమృతం విషం అంటారు. కానీ నేనేం చెప్తాను, ఆశీర్వాదాలు లేట్ అవుతూ ఉంటాయి. మన జీవితంలో లేట్ అవుతూ ఉన్నాయంటే దేవుడు మన కోసం ఏదో గొప్ప మేలు దాచుంచాడు. కాబట్టి మనం ఎప్పుడూ తొందరపడద్దు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో, మా ఎడల్ని నీకున్నటువంటి తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి. మనమేమనుకుంటాము, అయ్యో ఇంత ప్రార్థన చేసిన ఏదో పని దొరకలేదా, ఏదో చిన్న పని అయినా పర్వాలేదు, ఏదో పని అయినా పర్వాలేదు అని మనం అనుకుంటాం. కానీ ఆ చిన్న పనులని దేవుడు మనకి ఇవ్వడు. దేవుడికి మన పట్ల చాలా తలంపులు ఉంటాయట. మనల్ని చాలా గొప్పవారుగా చేద్దామని, చాలా చాలా గొప్పవారుగా. అంటే ఏంటి, మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని పట్ల మనం నమ్మకం కనుక ఉన్నట్లయితే మనం చేసే పనుల్లో, మనం చేసే కష్టంలో కూడా మనము జాగ్రత్త వహించి ఉండాలి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనం కూడా ఏమని చెప్తుంది, మీ యందు దయ చూపవన్నని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. ఏంటట, మన మీద దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడట. నేను ఒక ఉదాహరణ చెప్తా. మా మందిరంలో ఒక అమ్మాయి ఉంది, అనుష పేరు కూడా చెప్తున్నా. ఇంజనీర్ కంప్లీట్ చేసింది. అందరితో పాటుగా హైదరాబాద్ వెళ్ళింది. ఓ 4-5 ఆడపిల్లలు కలిపి ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. ఇంటర్వ్యూ వచ్చింది, ఏదో కంప్యూటర్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ వచ్చింది. ఆ రోజున ఆదివారం. శనివారం ఫోన్ చేసింది, అయ్యగారు ఇలా ఆదివారం వచ్చింది, దేవుని సన్నిధిని వదిలిపెట్టలొచ్చా, ఈవేళ రేపు మళ్ళీ బల్లారాధన కూడా ఉన్నది కదా అంటే, అమ్మ దేవుని బల్లారాధన ఇంపార్టెంట్, ఉద్యోగం కాదు ఇంపార్టెంట్ అంటే వచ్చేసింది మందిరంలోకి వచ్చింది, ప్రార్థన చేసుకుంది. మరుసటి రోజు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళింది. తర్వాత ఫోన్ చేసింది, అయ్యగారు నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు, వాళ్ళ 4గురికి ఉద్యోగాలు వచ్చేసాయండి. అమ్మ దేవుడు నీ కోసం ఏదో ఆశీర్వాదాలు దయచేశాడు, దయచేయబోతున్నాడు. నువ్వు ఈ చిన్నదాని కోసం గాబరా పడకంటే కొంచెం విచారంగానే తల్లిదండ్రులు కూడా నువ్వు ఉంటే బాగుండేది కదా, ఒక ఆదివారము దేవుని సన్నిధిలోకి వెళ్ళకపోతే ఏమైంది అన్నారు. తర్వాత వాళ్ళందరూ 15,000 కంప్యూటర్ ఉద్యోగం చేస్తున్నారు. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు పడ్డాయి. వాళ్ళకి తెలీదు, అక్కడికి సెలవులు దొరకలేదు. ఈ అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగాన్ని రాసింది, ఉద్యోగం దొరికేసింది. ఈ అమ్మాయికి ఇప్పుడు 40,000 రూపాయలు జీతం ఉంది. అది వచ్చిన తర్వాత అంటుంది, అయ్యా నిజమే అయ్యగారు, ఆ రోజున కనుక నేను ఆ ఉద్యోగానికి వెళ్ళుంటే నాకు ఆ కంప్యూటర్ ఉద్యోగం దొరుకుండేది, 15,000 దొరుకుండేది. తర్వాత కాలంలో ఏం చేశారు, ఆ ఉద్యోగం కూడా తీసేసారు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడో పని చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ అమ్మాయి ఏమైంది, చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అందుకే ఆలస్యంలో నేనేమంటాను, దేవుని ఆశీర్వాదాలు లేట్ అవుతున్నాయంటే దేవుడు మన పట్ల ఏదో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అని అర్థం చేసుకో. ఆయన గొప్ప దేవుడు, ఆయనకి ఏదో చిన్నది అది ఇచ్చే ప్రభు ఇది ఇచ్చే ప్రభు అని అడగొద్దు. చాలా దావీదేమంటాడు 61వ కీర్తన 1వ వచనంలో, నేను భూదిగంతముల నుంచి మొరపెట్టుచున్నాను. ఎత్తైన కొండ మీదకి పట్టమంటలేదు, మహా ఎత్తైనటువంటి కొండ మీదకి నన్ను ఎక్కించు. మన పట్ల ఏంటంటే దేవుని తలంపులు ఎలాగైతే ఉన్నాయో మన కోరికలు కూడా అలాగే ఉండాలి. ఒకటి, నువ్వు కష్టపడగలగాలి, వెయిట్ చేయగలగాలి. ఇంకా రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఏం చెప్తుందో చూడండి. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఏంటట, దేవుని ప్రేమించడం కనుక జరిగినట్లయితే ఇవన్నీ కూడా సమస్తం ఏంటంటే సమకూడి జరుగుతాయి. అయ్యో నాకు ఇంత కష్టం వచ్చింది, అంత బాధ వచ్చింది, ఇలా వచ్చింది, దేవుడు నన్ను చూడలేదా, అలాగా అనుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చే వరకు నిరీక్షణ కలిగి ఉండాలి. జీవితంలో అనేక మందికి
బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తుంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. దాంట్లో ఏం కావాలట? మనకు ఓర్పు కావాలి. దేవుడు ఒక్కసారి కనుక నీకు వాగ్దానం ఇచ్చాడంటే, వాగ్దానం అంటే ఏమిటి? రోజు బైబిల్లో వస్తూనే ఉంది వాగ్దానాలు. నేను అన్యాయస్తుడను కాదు, యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుని దూతల కాపుదలు ఉంటాయి, నిబ్బరం కలిగి ఉండు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ మాటలన్నీ చెప్తున్నాడంటే ఏం చేయాలి? ఆ మాటలు బట్టి మనము ధైర్యంగా ఉండాలి. వాగ్దానాలు చేస్తూ ఉంటాడు దేవుడు. ఆ వాగ్దానాలు చేసినప్పుడు ఏం చేయాలంటే, వాగ్దానాల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి నిరంతరం కనిపెడుతూ ఉండాలి. అలాగని విశ్వాసము లేనటువంటి క్రియలు ఉండకూడదు. అంటే అర్థమవుతుందా? పని చేస్తూ ఉండాలి, పని చేస్తూ విశ్వాసం కూడా ఉంచుకోవాలి. ఓన్లీ మందిరంలో కూర్చుని నేను ఏ పనికి వెళ్ళను, నేను మందిరంలోనే కూర్చుంటాను, ప్రభువా నాకు మంచి ఉద్యోగం దయచి, పుస్తకాలు చదవద్దు, ఎగ్జామ్కి వెళ్ళొద్దు, ప్రేయర్ చేసి కూర్చుంటే అయిపోద్దా? కానీ ఒప్పుకోవట్లే. యాకోబు ఏమన్నాడు? విశ్వాసం లేని క్రియలు ఎలా అంటాడు? మృతమైనవి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడిచ్చినటువంటి శరీరం ఉంది, కష్టపడదాము, కష్టంతో పాటు ఆశీర్వాదాన్ని కూడా దయచేస్తాడు. ఇక్కడ మీకు ఒక 2-3 ఉదాహరణలు చెప్పాలని అనుకుంటున్నాను. దేవుడు పిలిచాడు. ఎక్కడ? విగ్రహారాధనలో ఉన్నటువంటి వాడిని, అబ్రహాంని పిలిచాడు. నీ తండ్రి ఇంటి నుంచి, నీ దేశం నుంచి, నీ బంధువుల నుంచి, అందరి నుంచి వచ్చేయి, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను. అయ్యో ప్రభువా నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఆశీర్వాదం వద్దు. దేవుడు ఎక్కడికైతే వెళ్ళమని చెప్తున్నాడు, వెళ్ళు, అక్కడ నువ్వు కష్టపడు. దేవుని మాట విన్నాడట, గొప్ప ఆశీర్వాదం పొందుకున్నట్టు చూస్తున్నాం. ఈ ఆస్తి వచ్చిన తర్వాత ఒకటి అడిగాడు, అన్నీ ఉంటే ఏముందో, నాకు పిల్లలు లేరు. పిలిచినప్పుడు ఎంత వయసు ఉంది దీనికి? 75 ఏళ్ళు. అప్పటి నుంచి ఆయన పిల్లలు కలిపి ఎంత అయిందో మనకు అందరికీ తెలుసు. ఎంతకాలం అయిందట? 100 సంవత్సరాలు పిల్లడు పుట్టాడు. నువ్వు ఇచ్చేదేంట్లే, ఇంతకాలం ఏం వెయిట్ చేస్తాంలే అని అనుకుని ఉంటే, తన భార్యకు విశ్వాసం లేకపోయింది, దాసితో పొమ్మంది, పుట్టాడు. కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయి. కానీ నువ్వు వెయిట్ చేయగలిగితే, అబ్రహాంని ఎందుకు వదిలేదు? ఒకసారి తన భార్య మాట వింటే వేరే వాళ్ళతో పిల్లని కన్నా కూడా అబ్రహాంని, ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాడు కాబట్టి అబ్రహాముని ఆశీర్వదించాడు. 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు, మంచి పిల్లని కన్నాడు. ఇక రెండవది మనం ఇంకోటి కూడా చూడొచ్చు. యోసేపు మంచి కలగన్నాడు. ఎలాగా? అన్నదమ్ములందరూ ఇతని దగ్గరికి వచ్చేలాగా కలగన్నాడు. కలగన్నప్పుడు అతని వయసు ఎంతటా? 17 సంవత్సరాలు. ఈ అన్నదమ్ములందరూ ఏం చేశారండి? ఒరే ఈడేదో కలగంటున్నాడు, మన మీద పితూర్లు చెప్తున్నాడు, ఈయన తీసుకెళ్ళి చంపేద్దాము, ఏ పులుగు తినేసింది అందాము అని గోతులు తోసేసారు. గోతులు చచ్చిపోలేదు, ఏదో ఎలుగుబంటి తినేస్తుంది అనుకో, అది అవ్వలేదు. తర్వాత ఏం చేశారు? బయట వాళ్ళకి అమ్మేశారు, ఐగుప్తీయులకి అమ్మేశారు. ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళిపోయాడు, పని మనిషిగా జాయిన్ అయ్యాడు. అక్కడ దేవుడి కోసం నిలబడ్డాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏముంది? దానికోసం నేను ఉంటాను. ఇక్కడ మనం హెబ్రీ పత్రికలో ఏం చూస్తాం? మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది. ఏంటంటే ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, గొప్ప బహుమానం కలుగుతుంది. దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుడు వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానం పొందడానికి ఓర్పు కావాలి. అమ్మో రాలేదా, ఇంకా రాలేదా, ఇంకా రాలేదా, ఇలా తప్పిపోయినటువంటి వాళ్ళు చాలామంది మనకు కనబడతారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పొతిఫర్ ఇంట్లో కూడా అవమానాలు జరిగినాయి. అక్కడి నుంచి జైలుకి వెళ్ళిపోయాడు. జైల్లో మళ్ళీ గొప్ప అనుభవం కలిగింది. తర్వాత ఏమైపోయాడు? ఐగుప్తు దేశం అంతటికి అధికారి అయిపోయాడు. ఎంతకాలం పడిందో? 17 సంవత్సరాలకు వెళ్ళినటువంటి వాడు అక్కడికి వచ్చేటప్పుడు, అధికారం వచ్చేటప్పటికి 30 సంవత్సరాల వయసు అయిందట. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 ఏళ్ళు పట్టింది. మనకంత ఓపుకుందా? దేవుని బట్టి ఈ పాపకార్యం చేయడానికి నేను ముందుకెళ్ళలేదు అని యోసేపు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కావాలి అనుకుంటే ఏది జరిగినా మన జీవితంలో మేలు కొరకే. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇంకా అనేకమైన ఇబ్బందులు కూడా వస్తాయి. ఇంకొకరిని కూడా చూద్దాం. దావీదు బాలుడిగా ఉన్నప్పుడు అభిషేకం పొందాడు. ఏంటింది? దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి రాజు అయిపోతాడని సమూయేలు చెప్పాడు. కానీ అయ్యాడా? ఏమయ్యాడు? రాజుగారి దగ్గర బాణాలు మోసేవాడు అయ్యాడు.
తర్వాత గొలియాతుని చంపిన తర్వాత రాజు వామ్మో వీడు ఎప్పుడో రాజు అయిపోవచ్చేమో, వీడిని చంపేద్దామో అని బాణం విసిరాడు. తర్వాత తన కొడుకు స్నేహం చేస్తే ఒప్పుకోలేదు. తర్వాత ఏం చేశాడు, అరణ్యాలు తరుముకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ దావీదు ఒకటే అన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు, అభిషేకించాడు, దేవుడు ఇచ్చే వరకు నేను వెయిట్ చేస్తా. ఈ చుట్టుపక్కల అంటారు, నీకు రాజుగారు దొరికాడు కదా గుహలో, అదుల్లాం గృహంలో దొరికాడు కదా, ఇప్పుడు వెళ్ళి ఒక్క దెబ్బకేసేయి, చచ్చిపోతాడు, నువ్వు రాజు అయిపోతావు. ఒబ్బొబ్బొబ్బొబ్బు, దేవుడు అభిషేకించినటువంటి వాడు నేను ముట్టను. అతను ఏదైనా యుద్ధంలో అట్లో చనిపోవాలి తప్పించి నా మట్టుకు నా చేత్తో నేను చంపను. ఇవన్నీ దేవుడికి ఎంత ఇష్టపడ్డాయి. తర్వాత మెల్లిగా 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 ఆఖరికి ఏమైపోయాడట, ఇజ్రాయెల్ దేశానికి రాజు అయిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గాబరపడద్దు, తొందరపడద్దు. దేవుడు ఇచ్చినటువంటి చేతుల కష్టార్జితాన్ని మనము దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. నీ బలం చూసుకో, నీ శక్తిని చూసుకో, కష్టపడు, దేవుణ్ణి అడుగు. ఇంకా ఏమంటున్నాడు కీర్తన, అందుకనే దావీదు 41 మొదటి వచనం ఏంటన్నాడు, నేను సహనముతో కనిపెట్టుచున్నాను. దేవుడు ఆశీర్వదించే వరకు నేను సహనంతో కనిపెడుతున్నాను. దేవునితో మనం అనాలి, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఎక్కడికి పోను. మోషే ఏమన్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు బయలుదేరంటే, నువ్వు రాకపోతే, నీ సన్నిధి రాకపోతే నేను ఇక్కడి నుంచి కదలను. తర్వాత యాకోబు ఏమన్నాడు, నువ్వు ఆశీర్వదించితే కానీ నేను వదలను. ఎంతకాలమైనా అవ్వచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే అబ్రహాం 25 ఏళ్ళు వెయిట్ చేశాడు, యోసేపు 13 ఏళ్ళు వెయిట్ చేశాడు, దావీదు ఎంతకాలం వెయిట్ చేశాడు కూడా మనకు ఖచ్చితంగా ఇక్కడ సంవత్సరాలు అయితే రాయబడినట్టుగా నాకైతే కనిపించలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు లేట్ అవ్వచ్చు కానీ వచ్చి తీరతాయి. ఇది వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఆయన అబద్ధమాడడానికి మనిషి కాదు. ఖచ్చితంగా ప్రతిఫలంగా మనకు గొప్ప బహుమానమే ఇస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మన జీవితంలో కష్టం వచ్చింది, ఇరుకు వచ్చింది, అప్పులు వచ్చాయి, బాధలు వచ్చాయి, అనారోగ్యాలు, వీటన్నిటినీ ఓ పక్కన పెట్టండి. వీటన్నిటికంటే మించినటువంటి దేవుడు నాకున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నిబ్బరం కలిగి ఉండు, నీ ముందు నడుస్తాను, నీ వెనక నడుస్తాను, నీ పక్కన నడుస్తాను. ఆయన అంటున్నాడు, పౌలు గారు అంటాడు, ఆయన నా పక్కనే నిలబడి నన్ను బలపరిచాడు అని అంటాడు. మరి వాళ్ళందరికీ బలపరిచినటువంటి దేవుడు నిన్ను నన్ను బలపరచడా అంటే మనకు వాళ్ళకున్నటువంటి విశ్వాసం లేదా? ఎందుకు లేదు? వాళ్ళు కూడా ఏమంటాడు, అతను కూడా, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మనలాంటి మనుషుడు ఆయన చేస్తే జరిగినప్పుడు మనం చేస్తే ఎంత జరగదు అంటే మనకంత విశ్వాసం లేదేమో. విశ్వాసాన్ని పెంపొందించుకుందాం, దేవుని కోసం ఎదురు చూస్తాం. మన జీవితంలో అన్నీ గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడిచ్చిన వాగ్దానాలు అన్నీ నెరవేరుస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నిలకడగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వాగ్దానాలన్నీ మనం సొంతం చేసుకుంటాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తాను, నాతో పాటు ఏకీభవించండి. కృపామయుడ, కనికరం కలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇదిగో తండ్రి, ఈ దినమున తండ్రి అంతా నా మేలుకే అని మేము అనుకోగలిగితే, మా జీవితం కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా అంతా నా మేలుకే అని అనుకోగలిగితే ఖచ్చితంగా నాయన నీవు మాకు దయచేస్తావని నమ్ముతూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. ఇచ్చిన వాగ్దానం పొందుకోవడానికి ఏంటి కావాలంటే మాకు ఓరిమి కావాలని చెప్తున్నాం. ప్రభువా, ఇదిగో వాక్యం ఉంటున్నటువంటి బిడ్డలకు నాకు తండ్రి ఆ ఓపికను దయచేయండి. మీ వాగ్దానం పొందుకునే వరకు వేచి ఉండే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీరు నచ్చితే లైక్ చేయండి, లేదు స్నేహితులు పంపించాలనుకుంటే షేర్ చేయండి, లేదు అనుదినము ఈ వాక్యం మీకు కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.